అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైన వందనాలండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకొచ్చారో మరొక ప్రాక్టికల్ విషయాన్ని మనం వాక్యానుసారంగా చూద్దాం. యోహాను సువార్త 1 అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 1 అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకొచ్చారంటే తండ్రిని బయలుపరచడానికి వచ్చారు. అయితే అదే వచనంలో మనం బాగా ఆలోచించినట్లయితే, ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు అని దేవుడు డిక్లేర్ చేసేసారు. కానీ నేటి కాలంలో చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, నేను దేవుడిని చూశానని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది వారు నిద్రపోతున్నప్పుడు దేవుడు మరి వారికి కనిపించి మాట్లాడారనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు వారికి కనిపించారని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది మరి పొలాల్లోనో లేదంటే గనక సమ్‌వేర్ వాళ్ళు వర్క్ చేసే ఆఫీస్ స్పేస్‌లోనో ఎక్కడో ప్రేయర్ చేసుకుంటుంటే వాళ్ళకి దేవుడు కనిపించారు అని చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళ మాట నిజమా? దేవుడి మాట నిజమా? అని మీరు ఆలోచించినట్లయితే మీకే పర్ఫెక్ట్ ఆన్సర్ మీకొస్తుంది. కేవలం ఈ ఒక్క వచనం బట్టి కాదులే గాని, మరొక వచనాన్ని మనం ఆలోచించినట్లయితే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం మనం చూద్దామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవడును చూడనేరడు. క్లియర్‌గా చెప్పేస్తున్నారండి. ఎవరును చూడలేదు. ఎవరును చూడనేరడు. ఎందుకంటే అమరత్వము గలవాడై సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉంటే, మరి మన వాళ్ళు మాత్రం కొంతమంది చూసానని చెప్పుకుంటున్నారంటే ఎవరిది వాస్తవమో మీరు ఆలోచించాలి. కనుక మరి ఎవరును ఎప్పుడును దేవునిని చూడలేదు. యోహాను సువార్త 1 అధ్యాయం 18వ వచనం ఒకసారి మరలా చూద్దాం. యోహాను సువార్త 1:18 మనం చూస్తే, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. మరి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. నిజంగా ఇది చాలా గొప్ప బాధ్యత. ఎందుకంటే దేవుడిని బయలుపరచటం, దేవుడిని వ్యక్తపరచటం, దేవుడిని చూపించటం. అది ఎలా ఇంతకనగానే తనలోనే, తన జీవితం ద్వారా, తన ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి, తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా, తన ఆలోచనల ద్వారా తండ్రిని బయలుపరచటం అంటే నిజంగా ఇట్స్ హైలీ డిఫికల్ట్ టాస్క్. కానీ యేసుక్రీస్తు వారు ఈ విషయంలో సక్సెస్ అయ్యారండి. దేవుడిని పర్ఫెక్ట్‌గా చూపించారు. ప్రతి విషయంలో దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క తలంపులు అన్నీ కూడా మనకు ఈ భూమి మీద చూపించారు. తర్వాత మనకి మాదిరి ఉంచిపోయారు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి మాట, తన అడుగు జాడల యందు మనము నడుచుకున్నట్లుగా మనకు మాదిరి ఉంచిపోయెను. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటి ఎంతకనగానే, తండ్రిని బయలుపరచడం ఎంత కష్టమో, అదే విధంగా తండ్రిని ప్రతి విషయంలో మీరు కూడా చూపించాలి అనే విషయాన్ని బోధించటం, ఆ బోధించిన విషయాన్ని మనందరం కూడా ప్రాక్టికల్‌గా నేర్చుకునేలా చేయటం, అది నిజంగా గొప్ప కష్టమైనటువంటి పని. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఎంతో ఇష్టంగా చేశారు. అయితే అక్కడితో అయిపోలేదండి. మనకు మరొక విషయం చెప్తున్నారు. యోహాను సువార్త మనం చూస్తే 17 అధ్యాయం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17 అధ్యాయం మనం గమనించినట్లయితే 18వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 17 అధ్యాయము 18వ వచనం మనం గమనించినట్లయితే, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. చూసారా? అంటే యేసుక్రీస్తు వారిని తండ్రి ఎలా లోకంలోకి పంపించారో అదే విధంగా ఆయన శిష్యులను కూడా లోకంలోనికి పంపిస్తున్నారు. ఎందుకు? అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటి ఎంతకనగానే, మరి యేసుక్రీస్తు వారు బోధల్లో మనకి క్లియర్‌గా కనబడుతుందండి. యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రిని బయలుపరచడం కాదులే గాని, యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం చూసి, ఆయన జీవితాన్ని మనం వాక్యానుసారంగా ధ్యానించి, ఆయన జీవితాన్ని ప్రాక్టికల్‌లో మనం పెట్టి, మరి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తండ్రిని ఈ లోకానికి చూపించారో, మనం కూడా మన జీవితాల ద్వారా తండ్రిని చూపించాలి. అది మన పట్ల దేవుడు పెట్టినటువంటి బాధ్యత. మన పట్ల దేవుడికున్నటువంటి సంకల్పం. ఒకసారి మీరు ఆలోచించినట్లయితే అదే మాట చెప్తున్నారు. తండ్రి, మీరు నన్ను ఎలా లోకంలోకి పంపించారో ఆ ప్రకారముగానే నేను వారిని లోకంలోకి పంపిస్తున్నాను. లోకంలోకి వెళ్ళి ఏం చేయాలి? మత్తయి సువార్త మనం చూస్తే మనకు అర్థమవుతుందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చివరి వచనంలో కనబడుతుంది. ఒకసారి మీరు గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనం మనం చూస్తే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే ఆయన ఎలాగైతే పరిపూర్ణుడుగా ఉన్నారో మనం కూడా అలా పరిపూర్ణులుగా ఉండాలి. ఏ విషయాలలో? ప్రతి విషయంలో.
ఇదే మాట మనకు కనబడుతుందండి. మనం చూసామనుకోండి హెబ్రీ పత్రిక 12 అధ్యాయము 14 వచనం మనం చూస్తే, అందరితో సమాధానమును, పరిశుద్ధతయు కలిగుండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చూసారా? అంటే మనం పరలోకం వెళ్ళాలనే దానికంటే ముందు అసలు దేవుణ్ణి మనం చూడాలంటేనే మనకు పరిశుద్ధత కావాలండి. మరి పరిశుద్ధత సంపాదించుకోవాలి. అబద్ధం ఆడకూడదు, పాపం చేయకూడదు. తండ్రి ఎలాగైతే పరిపూర్ణుడుగా ఉన్నారో, మనం కూడా అలాగే పరిపూర్ణులుగా ఉండాలి. మరి ఆయన ఎలా పరిపూర్ణుడుగా ఉన్నారో ఎలా తెలుస్తుంది మనకి? యేసుక్రీస్తు వారిని చూస్తే మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తండ్రిని బయలుపరచటానికే ఈ భూమి మీదకొచ్చారు. అనేకమైన కారణాలున్నాయండి. అందులో ఒక కారణం తండ్రిని బయలుపరచుట. ఆయన జీవితాన్ని మనం చూసి, మనం కూడా మన జీవితాల ద్వారా దేవుణ్ణి బయలుపరచాలి. మన జీవితం ద్వారా దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేయాలి. అందుకే మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు అలాగే ఉండాలి. తండ్రి ఎలా ఉన్నారో మనం అలా ఉండాలి. అలా ఎలా ఉండాలి ఇంతకీ? యేసుక్రీస్తు వారి లైఫ్ మీరు చూడండి. యేసుక్రీస్తు వారి జీవితాన్ని బాగా ధ్యానించండి. ఆయన ఎక్కడ మౌనంగా ఉన్నారు? ఆయన ఎక్కడ మాట్లాడారు? ఆయన ఎక్కడ కోపపడ్డారు? ఆయన ఎక్కడ ప్రేమించారు? ఆయన ఎక్కడ అసహించుకున్నారు? ఆయన ఎక్కడ స్వస్థతలు చేశారు? ఆయన ఏ విషయంలో కనికరం చూపించారు? ఏ విషయంలో కఠినంగా ఉన్నారు? ఏ విషయంలో చక్కగా స్కిల్స్ నేర్పించారు? ఏ విషయంలో ఏమి నేర్పించకుండా ఉన్నారు? ప్రతి ఒక్క మూమెంట్‌ని, ప్రతి ఒక్క స్టెప్‌ని మనం యేసుక్రీస్తు వారిని చూసి మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకొని యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తండ్రిని వ్యక్తపరిచారో, బయలుపరిచారో మనం గూడా మన జీవితం ద్వారా దేవుణ్ణి బయలుపరచాలి. ఈ గొప్ప మర్మాన్ని నేర్పించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకొచ్చారు. అనేకమైన కారణాలున్నాయి. ఈరోజు మనం ఒక కారణాన్ని మనం చూస్తున్నాం అంతే. అందుకే మీరు బాగా గమనించారనుకోండి, బైబిల్‌లో మనకు కనిపించేటువంటి పదం ఏంటయ్యా అంటే మత్తయి సువార్త 5 అధ్యాయము 16 వచనం చూద్దామండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. అంటే మన జీవితం ద్వారా దేవుడు రిఫ్లెక్ట్ అవ్వాలి. మన జీవితాన్ని చూసి దేవుణ్ణి మహిమపరచాలి. ఇది దేవుడు మన పట్ల ఉంచినటువంటి బాధ్యత. ఆ బాధ్యత విషయంలో ప్రపంచ మానవాళి ఫెయిల్యూర్‌గా మారిన పరిస్థితులలో ఫెయిత్ ఉంటే చాలు మనం చేయగలం అని ప్రాక్టికల్‌గా చెప్పటానికి, ప్రాక్టికల్‌గా చేసి చూపించటానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఇప్పటివరకు ఒకటో అధ్యాయాన్ని మనం ధ్యానించాం. ఇంతకుముందు ఎపిసోడ్స్ కూడా మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనడానికి అనేకమైన కారణాలను మనం చూస్తూ వచ్చాం. అయితే మరి వాటి నిమిత్తము సాక్ష్యం ఇచ్చిన వారెవరు? విట్నెస్ అంటే మరి యేసుక్రీస్తు వారి జీవితానికి సాక్షులెవరు అనే విషయాలను నెక్స్ట్ సెషన్స్‌లో మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా, ఎన్నో లోతైన విషయాలను వాక్యానుసారంగా ధ్యానించడానికి దీనులమైనటువంటి మా అందరికి మీరు సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి. మీ కృప చొప్పున బలపరచండి. తండ్రి ఎవరెవరైతే మీ చిత్త ప్రకారంగా బ్రతుకుతున్నారో వారిని, వారి కుటుంబాలను తండ్రి దయతో దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా మరి మీ పిల్లలలో ఎవరైతే ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో కృంగి ఉన్నారో వారి కుటుంబాలను, వారి జీవితాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి. తండ్రి యొక్క పరిచర్య నిమిత్తం కష్టపడుతున్న వారిని, ప్రయాసపడుతున్న వారిని, సేవకొచ్చిన పిల్లలను తండ్రి, అదేవిధంగా తండ్రి మరి ఆర్థికంగా సహకారం నిలబడే వాళ్ళను, ప్రార్థిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను తండ్రి దీవించండి. తండ్రి మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఎన్నో విషయాలను ధ్యానించే అవకాశాన్ని అనుగ్రహించండి. తండ్రి ఈ విషయాలను అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి. తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.